నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్కు కులాసా లేకుండా చేసిరు కదా సైబర్ దొంగలు. ఒక్కటి కాదు రెండు కాదు, ఫోన్కు లింకు పంపి ఏకంగా 25 లక్షలు దోషిరు. నెల కింద ఆగస్టు 22 తారీఖు నాడు ఎమ్మెల్యే సార్ వాట్సాప్కు ఆర్టీఏ బకాయిలు ఇంకా కట్టలేదు సార్, జల్దీ కట్టురని వాట్సాప్లో ఒక లింకు పంపిరట. ఆయనతో సార్ పుసుక్కున్న నిజమే అనుకుని ఆ లింక్ ఓపెన్ చేసిండు. ఖతం ఇక సిమ్ బ్లాక్ అయిపోయింది. భయపడ్డ సారు హైదరాబాద్లో ఉన్న ఆధార్ విజిలెన్స్ వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు. ఈ లోపల సిమ్ కంపెనీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చిండట. కానీ ఫోన్ హ్యాక్ చేసిన దొంగలు ఊకుంటారా? సారు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 25 లక్షల రూపాయలను మొత్తం ఉడుసుకపోయారట. ఇక 25 రోజుల తర్వాత సారు సిమ్ కార్డు మళ్ళా రీయాక్టివేట్ చేసుకున్నాడు. అప్పటికి ఇంకా అకౌంట్ల పైసలు ఊడిసిరన్న సంగతి సార్కు తెలియలేదట. సారు కంపెనీ వాళ్ళ సిబ్బందులు వచ్చి సార్ మీ అకౌంట్ల పైసలన్నీ సైబర్ దొంగలు ఊడిసిరని చెవిలో చెప్పే వరకు కృష్ణారెడ్డి సారు కంగు తిన్నాడట. కృష్ణానది వరద నీళ్ళ లెక్క అకౌంట్లో ఉన్న పైసలన్నీ పోతే తెలియకపాయా అని చెప్పి సైబర్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు సారు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల జాడ పసిగడతాం ఎమ్మెల్యే గారు, మీరేం బుగులు పడకూరని చెప్పిరట. చూస్తురు కదా, ఫోన్కి వచ్చిన లింకులు ఓపెన్ చేస్తే ఎటువంటి కథలు అవుతున్నాయో. మనకు తెలిసిన వాటి లెక్కనే పంపుతారు, ఫోన్ హ్యాక్ చేస్తారు. కథం ఇక ఎమ్మెల్యే పైసలకే దిక్కులేదు. ఇక మనసోటి సామాన్యుల ముచ్చట ఎట్లుంటుందో వేరే చెప్పే పని లేదనుకుంటా. పైలమిగా